ఎవరు మారు మనసు పొందాలి? చెప్పే కదా ఇప్పుడే. పాపము చేసే ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు కావాల్సిందే, హృదయ పరివర్తన చెందాలి. పాపం అంటే ఏంటి? నేను పాపం చేయట్లేదండి అని మనం అనుకోవచ్చు. పాపం అంటే ఏంటి? అది తెలియాలి కదా ముందు. నేను అసలు పాపం చేస్తున్నానా లేదా అని మనకు తెలియాలంటే పాపం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించుటే పాపము. ఇంకా ఆయన యొక్క ప్రమాణాలకి అనుకూలముగా లేకపోవటమే పాపము. కేవలము బయటికి కనిపించే పనులు మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు కూడా దేవుని చిత్తానికి విరుద్ధముగా ఉంటే అది పాపమే. మంచి పనులు చేయగలిగి ఉండి చేయలేకపోతే కూడా పాపమే. ఇంకా ఇంకేమన్నా? మంచి చేయమన్నది చేయలేకపోవటము, చేయొద్దన్నది చేయటం. దేవుడు ఏదైతే ఇది చెయ్యి అంటే అది చెయ్యకపోవటం పాపం. చేయొద్దు అన్నది చేయటము పాపం, అంటే దేవునికి విరుద్ధముగా. దేవునిపై తిరుగుబాటు చేయటం కూడా పాపమే. దేవుణ్ణి దూషించడం కూడా పాపమే. ద్వితీయోపదేశకాండంలో ఉంది 9:7. అవి కాకుండా శారీరకమైనటువంటి పాపాలు ఉన్నాయి. హత్య చేయటం, వ్యభిచారం చేయటం, జారత్వము చేయటం, ఇతరులను హింసించటం, సూటిపోటి మాటలతో మనుషుల్ని ఇవన్నీ కూడా పాపాలే. దీనిని బట్టి ఆలోచిస్తే పాపము చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందుకనే ప్రభు అంటాడు, నీతిమంతుడు ఒక్కడని కూడా లేరు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఇక్కడ మనందరము పాపులమే, మనందరము కూడా పాపులమే. కాబట్టి మారు మనసు ఎవరికి కావాలి అని అంటే, ఎవరికి కావాలి మారు మనసు? పాపము చేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా మారు మనసు పొందవలసిందే. ఉదాహరణ మనం చూస్తే జక్కయ్య, బైబిల్ గ్రంథాన్ని చూస్తే లంచగొండైనటువంటి జక్కయ్య మారు మనసు పొందాడు, ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభువుని ఎప్పుడైతే వాళ్ళు చేర్చుకున్నారో వెంటనే వాళ్ళ హృదయంలో ఏమొచ్చేసిందమ్మా? ఏమొచ్చింది? ప్రభువుని చేర్చుకున్నప్పుడు ఏమొచ్చింది? వాళ్ళలో మారు మనసు వచ్చింది. అట్లాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎవరు? సమరియా స్త్రీ. ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఏమొచ్చింది ఆమెకి? దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు అతను మారు మనసు పొందాడు. తప్పిపోయినటువంటి కుమారుడు పందుల దగ్గరుండి పశ్చాత్తాపడి, తండ్రి నీకును దేవునికి నేను వ్యతిరేకంగా పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు మరలా అతను తెప్పరిల్లగలిగాడు. కాబట్టి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా మారు మనసు అవసరమని ఈరోజు మరి హృదయ పరివర్తన చెందుడని యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు చేర్చుకున్నావో నీ హృదయం అయిపోద్ది. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. యేసయ్య నీ హృదయంలోనికి వస్తే నీ హృదయం మారిపోద్ది. అదే పరివర్తన. యేసయ్యకి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో నీకు హృదయ పరివర్తన లేదు. జక్కయ్య యేసయ్యను హృదయంలోకి చేర్చుకున్నాడు, మారిపోయాడు. సమరియా స్త్రీ యేసయ్యను హృదయంలోకి చేర్చుకుంది, తన హృదయం మారిపోయింది.
తప్పిపోయినటువంటి కుమారుడు తన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాడు, మారిపోయాడు. అలాగే నీవు నేను కూడా దేవుణ్ణి ఆహ్వానించి నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే నీ పాపక్రియలన్నీ కూడా మారిపోతాయి. నీ మారు మనసు పొంది నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అయితే మారు మనసు ఎందుకు పొందాలి? రక్షణ పొందటానికి పొందాలి. దేవుని రాజ్యములోనికి ప్రవేశించటానికి నువ్వు మారు మనసు పొందాలి. ఏ విషయంలో మారు మనసు పొందాలి? ఏ విషయంలో మారు మనసు పొందాలి? బైబిల్ గ్రంథంలో చక్కని ఉదాహరణలు ఉన్నాయి. పాపము విషయంలో నీవు మారు మనసు పొందాలి. చెడుతనము విషయంలో నీవు మారు మనసు పొందాలి. శారీరకమైన పాపముల విషయంలో నీవు మారు మనసు పొందాలి. దేవుణ్ణి విశ్వసించేటువంటి విషయంలో నీవు మారు మనసు పొందాలి. అదే వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? లూకాసు సువార్త 13వ అధ్యాయం 3వ వచనములో మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? హృదయ పరివర్తన చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని. చూసారా? హృదయ పరివర్తన చెందకపోతే ఏమవుద్దంట? నాశనం అయిపోతుంది. నాశనం అంటే ఏ నాశనం? అదే నాశనం అంటే ఏంటి? నరకంలోకి వెళ్ళిపోతాం. అవునా? మరి నరకంలోకి వెళ్ళాలంటే మీరు అలాగే ఉండాలి. మీరు హృదయ పరివర్తన చెందకపోతే మీరేమైపోతారంట? నాశనం అయిపోతారని దేవుడు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యేసు అనేక అద్భుతములను గావించిన ఏలయనా పరివర్తన కలగలేదు. మత్తయి 11:20. బూడిద పూసుకొని హృదయ పరివర్తన పొంది ఉండేవారు. పొందకపోవటం వలన వాళ్ళకి ఏం జరిగిందంటే శాపం వచ్చేసింది. అక్కడ హృదయ పరివర్తన చెందకపోతే అక్కడ శాపం వచ్చేసింది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా మన జీవితాలని అన్వయింప చేసుకోవాలి. హృదయ పరివర్తన చెందితే, మారు మనసు పొందితే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళతావు. మారు మనసు పొందకపోయినట్లయితే నువ్వు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని మార్చడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, తప్పు చేసినప్పుడు ఇతను వెంటనే శిక్షించాలి అనేటువంటిది చట్టం చెబుతూ ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే శిక్షించడం కాదు, అతనికి శిక్షణ ఇవ్వాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? శిక్షించడం కాదు, శిక్షణ ఇవ్వాలి. శిక్షణ అంటే ఏంటి? ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ అంటే ఎలా? ఇతడు తప్పు చేయకుండా ఉండి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని శిక్షణ ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి యేసు ఆ యొక్క బోధలు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడు చూడండి. మత్తయి శుభవార్తలో ఉంది. మత్తయి శుభవార్త 19:19. తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను వలే నువ్వు ప్రేమించుకొనుము. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నిన్ను నువ్వు ప్రేమించుకో, ఇతరులను కూడా అలాగే ప్రేమించు అంటున్నాడు. ట్రైనింగ్ ఇస్తున్నాడు మనకి. అంటే ప్రేమ, క్షమాపణ, తగ్గింపు, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ఈ 3 లక్షణాలు కూడా ప్రతి మనిషిలో ఉండాలని ప్రభువు మనకి ట్రైనింగ్ కోరుకున్నాడు, శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం అది. తన వాక్కుల ద్వారా చెప్తున్నాడు, నువ్వు తగ్గింపు జీవితం జీవించు. ఒకవేళ తెలియక ఎవరైనా తప్పు చేస్తే క్షమించు. తర్వాత ఇతరులను నువ్వు ప్రేమించు. ఈ 3 లక్షణాలని ప్రభువు మనకు నేర్పుతున్నాడు వాక్యాన్ని బట్టి చూస్తే. కాబట్టి ఈ 3 లక్షణాలు ప్రతి మనిషిలో ఉంటే కూడా అది మారు మనసుకు దారితీస్తుంది.
ప్రేమ ఉన్నప్పుడు తప్పు జరగదు, క్షమాపణ ఉన్నప్పుడు తప్పు జరగదు, తగ్గింపు ఉన్నప్పుడు తప్పు జరగదు. అవునా? కాబట్టి ఈ మూడు కూడా మనం కలిగి ఉంటే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తామని ప్రభు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అలాగే మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుని సైనికులు పట్టుకుంటాకు వచ్చారు. ఎక్కడ? గెత్సేమనే తోటలో. వచ్చినప్పుడు అందులో శిష్యుల్లో ఒకడు ఏం చేశాడు, కత్తి తీసి చెవు మీద కొట్టేసరికి చెవి మీద తగిలింది, చెవు తెగిపోయింది. అప్పుడు యేసు ప్రభు శిష్యునితో ఏమన్నాడు, నీ కత్తిని వరలో పెట్టు, దాన్ని పక్కన పడేయి, కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు. కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడని ప్రభు చెప్పాడు. అంటే శిష్యుడికి ఏం చెప్పాడు అక్కడ, నువ్వు కత్తి వాడొద్దు, పక్కన పడేయి. తనని ఏం చేశాడు, తగ్గించాడు. అదే హృదయ పరివర్తన. ప్రభు చేసే పనులన్నీ కూడా అవే. ఒక చెంప మీద కొడితే రెండవ చెంపను చూపించమని ఒక చోట ప్రభు బోధించాడు. ఈ మాటల వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మన హృదయాన్ని మార్చడానికి, మన మనలో ఉన్న కోపం తగ్గించడానికి, మనలో గర్వం తగ్గించడానికి. నువ్వు కత్తి పట్టావు, నువ్వు కత్తితోనే చచ్చిపోతావు, తగ్గించు. అలా ప్రభు మనని హెచ్చరిక చేస్తూ ఉన్నాడని, ఈ యొక్క హృదయ పరివర్తన ఎలా చెందాలని ప్రభు మనకి ఈరోజు వాక్కు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే హృదయమును గురించి జాగ్రత్త పడండి. మన హృదయం ఎవరికి ఇవ్వాలి? మన హృదయం ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే ఎప్పుడైతే నువ్వు హృదయంలోనికి యేసుని ఆహ్వానించావో అప్పుడు యేసు నీలోకి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఎన్నోన్నాయి దగ్గర మలినాలు ఎన్నోన్నాయమ్మా? 13 ఉన్నాయి మలినాలు. అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి నీ హృదయము శాంతి సమాధానాలతో ఉంటుందని ప్రభు మనకి తెలియజేస్తుంది. హృదయంబు నీకేతో సదనంబు గావించే, హృదయంబు నీకేతో పదిలంబోగా దాని బాటే కాపాడోము, నావన్నీ అంగీకరించో మీ దేవా, నన్నెప్పుడు నీవో కరుణించుమే. ఎవరికి ఇవ్వాలంట హృదయాన్ని? వాక్యాలే మనం పాటలుగా పాడుతున్నాం. వాక్యాలే. హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. అవునా? దేవునికి ఇస్తే ఏమవుతుందంట, నీ హృదయం అంతా కూడా నా హృదయాన్ని కాపాడయ్యా, నా హృదయంలో మలినాలన్నీ కూడా కాపాడమని ప్రభుని అడగాలి. అందుకనే ఈరోజు యేసు ప్రభుల వారు యోహాను గారు ఏం చెప్తున్నారు? 2వ వచనంలో ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు. 3వ వచనం చదవమ్మా. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు. ప్రభు రావాలంటే ఏం చేయాలి? మన ఊరు ఎవరైనా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరైనా వస్తున్నారనుకోండి, ఏం చేస్తారు? రోడ్లన్నీ ఆ రోజు ఊడుస్తారు, సున్నాలు వేస్తారు, గోతులు ఎక్కడన్నా ఉంటే అందులో ఏమేస్తారు? మట్టి వేస్తారు, పూడిసేస్తారు. అవన్నీ పూడిసేసి చక్కగా చదును చేస్తారు. అప్పుడు ఆయన రాక సజావుగా ఉంటుంది. అవునా? అందుకని నేనేమన్నాడు చూడండి, మీరు హృదయ పరివర్తన చెందురని చెప్పిన తర్వాత ప్రభు మార్గమును సిద్ధము చేయుడు. ప్రభువుని హృదయంలోనికి రావాలంటే ఆ మార్గాన్ని సిద్ధం చేయండి. రానున్నది ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగకి యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి ఆ మార్గమును ఏం చేయాలంట? సిద్ధము చేయాలి. ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు. హృదయములను తీర్చిదిద్దుడు. కాబట్టి ఆ దారిలో ఏమున్నాయో చూడండి. ఆ దారిలో ఏముంటే అవి తీసివేయాలి. ప్రతి లోయలను పూడ్చివేయాలి, ప్రతి గుంటలను పూడ్చివేయాలి. లోయలంటే మృత్యు కుహరాలు, మరణానికి సంకేతాలు. ఒకసారి లోయలో పడితే మళ్ళీ బ్రతకటం చాలా కష్టం, కనీసం శవాలు కూడా దొరకవు. అలాంటి లోయలు మన అంతరంగంలో చాలా ఉంటాయి. మన అంతరంగంలో మనలో ఉండేటువంటి బలహీనతలే లోయలు. మనలో ఉండేటువంటి బలహీనతలే లోయలు. ఒక్కొక్క వ్యసనము ఒక్కొక్క లోయ. త్రాగుడు, మోహం, అత్యాశ, దురాశ, జోదం, వ్యభిచారం, జారత్వం, మోసం, దొంగతనం, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా లోయలే.
ప్రభు నీలోకి రావాలి అంటే ఈ దారిని ఏం చేయాలి? నువ్వు సరిచేయాలి. ఆ దారి సరిగా ఉంటేనే నీ యేసయ్య నీలోకి వస్తాడు. కేవలము దారులన్నీ అలాగే ఉంచేసి నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రాన దేవుడు నీ దగ్గరికి రాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క లోయలన్నీ కూడా, గుంటలన్నీ కూడా పూడ్చివేయాలి. మొదటి గుంట ఏంటంటే ప్రార్థనలేమి, ప్రార్థన చేయకపోవటం అనేది ఒక లోయ. చెడుతనం అనేది ఒక లోయ. క్షమించలేని స్వభావము ఒక లోయ. అసహనము, ఓర్పు లేకపోవట ఒక లోయ. ఎదుటి వారిని హేళన చేయటం, చులకన చేయటం, ఇది కూడా ఒక లోయ. ఈ లోయలన్నీ కూడా నీలో ఉంటే దేవుడు నీ దగ్గరికి, నీ హృదయంలోనికి రాడు. నీ హృదయంలోనికి రావాలంటే యోహాను గారు ఏం చెప్తున్నారు? ఆయన మార్గమును సరళము చేయండి, సరిచేయండి అంటున్నాడు. ఈ గోతులన్నీ నువ్వు సరిచేస్తేనే అప్పుడు దేవుడిని, అదే హృదయ పరివర్తన. మనం ఒక ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, కారు వేసుకుని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళగానే పెద్ద పెద్ద గోతులు తగిలినాయి. అయ్యా పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళాలి, ఇటు వెళ్తుందంటే, అయ్యా ఇవన్నీ గోతులే, మీరు ఇక్కడ కారు ఇక్కడ పెట్టి వెళ్ళండి, వెళ్తా కుదరదు అంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కారు అక్కడ పెట్టి దిగి నడుచుకుంటా వెళ్తారు. వాళ్ళ మార్గానికి ఆటంకం ఈ గోతులు. అలాగే ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఈ లోయలన్నీ కూడా నువ్వు సరి చేసుకున్నప్పుడే దేవుడు నీలోకి వస్తాడు. అందుకని యోహాను అంటున్నారు, ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను మీరు పోడ్చండి అని చెప్పి అంటున్నారు. కాబట్టి మీ దారిలో, నీ హృదయానికి వచ్చేటువంటి దారిలంతా కూడా నువ్వు సరి చేసుకోవాలి. అలాగే పర్వతాలు ఉంటాయంట, కొన్ని కొండలు ఉంటాయంట దారిలో. పర్వతములను కొండలను సమము చేయండి. యేసయ్యకి మనకి మధ్యలో ఏమున్నాయంట? కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? సరి చేయాలి. మన రోడ్డు పోయటానికి రబ్బీస్ గుట్టలు వేసారనుకోండి, మనం ఇంటికి వెళ్తాక ఏం చేస్తాం? రోజు అనుకుంటాం, ఈ గుట్టలు పోసి వారం అయింది, ఇంటికి వెళ్తాక ఎంత ఇబ్బందిగా ఉంది, ఈ గుట్టల్ని తీసేస్తే బాగుండని మనం అనుకోమా? అలాగే ఒకసారి మన స్వభావాన్ని మనం పరిశీలించుకుంటే ప్రతి మనిషిలో కూడా కొన్ని కొండలు ఉన్నాయి, కొన్ని గుట్టలు ఉన్నాయి. అవి తీస్తేనే యేసయ్య నీలోనికి వస్తాడు. అదే హృదయ పరివర్తన. గర్వం అనేటువంటి కొండ, పగ, శత్రుత్వం అనేటువంటి కొండ, గిట్టనితనం, అసూయ అనేటువంటి కొండ, పగ, ప్రతీకారం అనేటువంటి కొండ, పాపపు కొండ, అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ కూడా నీలో ఎలా ఉన్నాయి? కొండల్లాగా పేర్చుకుపోయి ఉన్నాయి. కాబట్టి ఈ కొండలను ఏం చేయాలి? సమము చేయాలి. అప్పుడే ప్రభు యొక్క రాకడ అనేది నీలోకి వస్తుందని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సువిశేషం బోధించిన విధముగా, యోహాను గారు చెప్పినటువంటి విధముగా హృదయ పరివర్తన చెందుడు, ప్రభు రాకకు ఆ మార్గమును సిద్ధము చేయడు. మీలో ఉన్నటువంటి ఆ యొక్క కొండలను, గుట్టలను, లోయలను పూడ్చివేయండి. అప్పుడు ప్రభు యొక్క రాక అనేది మీకు జరుగుతుందని చెప్పి ఈరోజు సువిశేష పట్టణాల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఒక ఊరు వెళ్తున్నావు, కారులో వెళ్తున్నావు, హైదరాబాద్ వెళ్తున్నావు, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత డౌట్ వచ్చింది నీకు. అక్కడ ఆగి, అయ్యా హైదరాబాద్ రూట్ ఇటేనా అని అడిగావు. అప్పుడు ఆయన అన్నాడు, హైదరాబాద్ ఇటు కాదండి, మీరు తప్పు రూట్లో వచ్చేసారు, ఇటు వెళ్తే బెంగళూరు వెళ్ళిపోద్ది, ఇటు కాదు, ఇటు వెళ్ళాలి మీరు అన్నప్పుడు, వెనక్కి వెళ్ళండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి తిరగాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ముందుకు వెళ్తావా? ముందుకెళ్తే ఏం జరుగుద్ది? హైదరాబాద్ వస్తుందా? నువ్వు అనుకున్న దారి వస్తుందా? నువ్వు అనుకున్న లక్ష్యం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి చేరతావా? చేరలేవు. అక్కడి నుంచి ఏం చేయాలి?
నువ్వు ఎక్కడ బయలుదేరావు మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చి హైదరాబాద్ రూట్ ఏటో అటు వెళ్ళాలి. అవునా? అంటే నీ జీవితంలో కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంత దూరం నడిచేసావు, తప్పులో ఇంత దూరం వచ్చేసావు. వచ్చిన తర్వాత నువ్వు తప్పు చేస్తున్నావని తెలిసిన తర్వాత నువ్వు తప్పు రూట్లో వెళ్తున్నావయ్యా, నువ్వు వెళ్ళే మార్గము తప్పు, నువ్వు నడిచే నడక తప్పు, నీ ప్రవర్తన తప్పు, ఇంతకాలం ఇందులో వచ్చేసావు అని చెప్పినప్పుడు నేను ఇటే వెళ్తానంటే నువ్వు ముందుకెళ్తే నువ్వు చేరవలసినటువంటి లక్ష్యం వస్తుందా? అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడేం చేయాలి? వెనకకు తిరగాలి, వెనక్కి తిరగాలి. దానినే హృదయ పరివర్తన అంటాం. దానినే హృదయ పరివర్తన అంటాం. వెనకకి తిరిగి రావటం, హృదయ పరివర్తన చెందడం అంటే వెనకకి తిరిగి వచ్చి అక్కడ అంటే మారు మనసు పొందడం, మనసు మార్చుకోవాలి. ఈరోజు సువిశేషాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. మనసు మార్చుకొని నువ్వేం చేయాలి? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. కాబట్టి మనం ఉన్న స్థితిలోనే, మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ప్రభువును కలుసుకుంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మనకి నరకమే, నిత్య దండన వచ్చేస్తుంది మనకు ఉన్న స్థితిలో. కాబట్టి మనం ఉన్న స్థితి నుండి మారాలి, ఉన్న స్థితి నుండి మారాలి. ఎలా మారాలనేది ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. సుంకరి పశ్చాత్తాపడినట్టుగా నువ్వు పడాలి. సుంకరి పశ్చాత్తాప జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో పశ్చాత్తాపంతో అలా నీ జీవితాన్ని మార్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకున్న తర్వాత ఇది నా రూట్ కాదు, నేను తప్పు చేసేసాను కాబట్టి తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి వెనక్కి తిరిగి వచ్చి మారు మనసు పొందాడు. అలా తప్పిపోయిన కుమారుడిలాగా మారు మనసు, హృదయ పరివర్తన చెందాలి. కుడి పక్కన ఉన్నటువంటి దొంగోడు తన కాలమంతా కూడా తప్పు రూట్లోనే నడిచాడు. ఆఖరి నిమిషంలో తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మనసు మార్చుకున్నాడు. పేతురు గారి వలె పశ్చాత్తాప జీవితం. యేసు ప్రభువో నాకు తెలియదని తప్పు చెప్పేశాడు. ఆయన చెప్పేసి చలిమంట కాసుకుంటా కన్నీరు కార్చి పశ్చాత్తాపడి తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు యోహాను గారు చెప్తున్నాడు, బాప్తీసం పొందవాలని ప్రకటించుచుండెను. జ్ఞానస్నానం పొందమని వీళ్ళందరినీ కూడా ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నట్లుగా మనకి వాక్యం మనకు చక్కగా తెలియజేస్తాం. కాబట్టి ప్రభు ఈరోజు మనకి నేర్పినటువంటి ఈ యొక్క సువిశేషము ద్వారా హృదయ పరివర్తనకు మనమందరం కూడా పాపము విడిచి వెనుకకు మరలి పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది దేవుని రాజ్యములో ప్రవేశించాలని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. జీవనదిని నా హృదయములో ప్రవహింప పాట పాడండి. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. అప్పుడు హృదయ పరివర్తన వస్తుంది. జీవనది అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే హృదయంలో ప్రవహిస్తూ ఉందో అప్పుడేమవుద్ది? హృదయ పరివర్తన అనేది కలుగుతుంది. కాబట్టి ఆ జీవనదిని, నీ వాక్యాన్ని నా హృదయంలో ప్రవహింపచేయ నేను హృదయ పరివర్తన చెంది దేవుని రాజ్యములో ప్రవేశించడానికి నీ యొక్క కృప, నీ యొక్క దీవెన, నీ ఆశీర్వాదము నాకు సహాయపడను గాక అని ప్రభువుని మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ హృదయ పరివర్తన చెంది జీవితాన్ని మరల్చుకొని ప్రభు సన్నిధిలో చేరాలని మీ అందరికీ కూడా దేవుడు ఈ వాక్య ద్వారా తెలియజేస్తున్నాడు. అలా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును.